నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. మనం గత 2-3 రోజులుగా చూస్తున్నాం. సోషల్ మీడియా అంతా కూడా ఒకటే మాట, అంబటి రాంబాబు కాపు నేత అంబటి రాంబాబు. ఆయన మీద టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు, ఇంటికి నిప్పు పెట్టారు, ఆయన్ని హత్య చేసే ప్రయత్నాలు చేశారు. తర్వాత పేర్ని నాని గారు, తర్వాత మిథున్ రెడ్డి గారు ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకు వచ్చి టీడీపీ అది చేశారు, టీడీపీ కార్యకర్తలు ఇది చేశారు అంటున్నారు. అసలు వీళ్ళు ఈ విధంగా రెచ్చిపోవడానికి, వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం ఏంటి అనేది వాళ్ళు మాట్లాడట్లేదు. అంటే అంబటి రాంబాబు తప్పు చేశాడు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని, తల్లిని ఈ విధంగా దూషిస్తాడు, మేము ఎన్నన్నా కానీ మీరు మా మీదకి దాడికి రాకూడదు అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారా? అసలు వాళ్ళ తీరేంటి, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఒకసారి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. అంటే వైసీపీ వాళ్ళు ఎలాంటి భాష మాట్లాడతారు అనేది మనం ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడాలనుకోవాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా పేర్ని నాని కావచ్చు, జోగి రమేష్ గారు కావచ్చు, ఒకరి తర్వాత ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బాడీ షేమింగ్ అని ఈ విధంగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. కానీ అంబటి రాంబాబు గారు శృతి మించిపోయారు, హద్దులు దాటారు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని ఇంకొంతమంది అంటున్నారు. అయితే ఆయన మాట్లాడిన మాటలు తప్ప కాదా అని ఒక్కరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడట్లా. కానీ వైసీపీ వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే మా మీద దాడి చేశారు, కార్యకర్తలు వచ్చారు, ఉసుగొలుపుతున్నారు టీడీపీ వాళ్ళందరూ పై వాళ్ళు అని చెప్పి అంటున్నారు. అసలు కార్యకర్తల్ని, నాయకుల్ని ఎవరు ఉసుగొలుపుతున్నారు, ఎందుకు ఈ విధంగా రెచ్చిపోతున్నారు వాళ్ళు? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వాళ్ళ అధికారం మార్పిడి జరిగిద్దని వాళ్ళు ఊహించాల. మళ్ళీ జగన్ రెడ్డి అధికారంలోకి వస్తాడని చెప్పి వాళ్ళు భావించి చాలా ఘోరాలు చేశారు, నేరాలు చేశారు. అధికార మార్పిడి జరిగిన తర్వాత ఒక్కొక్క అంశాలన్నీ వీళ్ళు రాష్ట్రంలో జరిగినటువంటి నష్టాన్ని పూడ్చే క్రమంలో భాగంగా పెట్టుబడులు తీసుకొచ్చే దాంట్లో ముందుగా దానికి ప్రథమ తాంబూలం ఇచ్చేసి వీళ్ళ మీద చర్యలను కొంచెం ఆలస్యం చేశారు. అది వీళ్ళకి అలుసుగా ఈరోజు వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ నెయ్యికి సంబంధించిన అంశం బయటకు వచ్చిందో చాలా రోజుల తర్వాత క్యాడర్ బయటకు వచ్చేసి చాలా చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన తర్వాత సిట్టు నివేదికను ఆధారంగా చేసుకొని వాళ్ళు అక్కడ పంది కొవ్వు లేదు అని వాళ్ళు ఇచ్చారని చెప్పని, అసలు నెయ్యే లేదు, నెయ్యి కానీ నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేసి కెమికల్స్ ద్వారా వాళ్ళు ఏం చేశారో సిట్టు నివేదికలో సంపూర్ణంగా ఉన్న తర్వాత కూడా వాళ్ళు ఎదురుదాడికి ఎన్నుకుంటే వీళ్ళు సమన్వయంతో దాన్ని తిప్పికొట్టే విధంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. ఇప్పుడు వాళ్ళకి ఏమీ తోచట్లేదు కాబట్టి రెచ్చగొట్టే కార్యక్రమాలని పేర్ని నానికి అప్పచెప్పారు. పేర్ని నాని చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దోషంలో చంద్రబాబు నాయుడు గారిని తిట్టకపోయినా నాలుక మీద వాతలు పెట్టాలన్నాడు. మరి భారతీయ జనతా పార్టీ మహిళని వంకాయ కోసినట్టు కొయ్సి ఉప్పు కారం పెట్టాలని చెప్పని మాట్లాడాడు. చాలా ఘోరంగా మాట్లాడాడు అతను. అయినా సరే ప్రభుత్వం తన పంచాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంది. ఇది లాభం లేదనుకొని ఈలోపు సిట్టు వాళ్ళ వివరాలన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎదురుదాడి చేయటం మొదలుపెట్టింది. ఎదురుదాడి అంటే వాస్తవాలు ప్రజలకు చెప్పే విషయంలో భాగంగా ఇది జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ ముందుకెళ్తానన్నారు. ఈ క్రమంలో ఇది లాభం లేదు, మనకి ఈ డోస్ చాలలేదు, మనమే దీంట్లో బూమరాంగ్ అయ్యాం కాబట్టి మనం ఎదురుదాడి చేయాలన్న ఉద్దేశంతో బూతుల పంచాంగాన్ని అంబటి రాంబాబుకి అప్పచెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఎవరన్నా కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, వాళ్ళ అమ్మగారిని తిట్టే కార్యక్రమం అప్పచెప్పాడు. వాళ్ళు ఎంత పకడ్బందీగా చేస్తున్నారంటే రెచ్చగొట్టే విధంగా మీరు చూడండి. సహజంగా ఏదన్నా ఉంటే బయట ఉన్న మీడియా వాళ్ళు తీస్తారు, ఎవరైనా దూరంగా ఉన్న వాళ్ళు వీడియోలు తీస్తారు. అతని కారులో ఎనకొండ వాళ్ళు అతను ఏం మాట్లాడాడో వీడియో తీసి విడుదల చేశారు. అంటే జనాన్ని ఏ విధంగా రెచ్చగొడుతున్నారు. అంతకు ముందు రోజు అక్కడికి వచ్చాడు. అతను ఉండేది సిద్ధార్థ నగర్. నేను గుంటూరు నాకు బాగా తెలుసు కాబట్టి, పక్క ఊరే కాబట్టి మాది. సిద్ధార్థ నగర్లో ఉంటాడు అతను. సిద్ధార్థ నగర్లో ఉండే అతను ఇక్కడికి వచ్చేసి ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది అమరావతి రోడ్లో. అక్కడ 4 రోడ్ల కూడలి ఒక రకంగా చెప్పాలి అంటే, విజయవాడ నుంచి వచ్చేటప్పుడు కావచ్చు, అమరావతికి వెళ్ళాలంటే కావచ్చు, గుంటూరులో రావడానికి కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్లోకి వెళ్ళడానికి కావచ్చు, అలాంటి చోట ఏర్పాటు చేస్తే ఇక్కడ అతను వెళ్ళి వీరంగం చేసి
అంత వీరుడు సురుడు అయితే వెళ్ళినప్పుడే ఫ్లెక్సీని చించేయాలి కదా, అవును. చించేయాలా వద్దా? అవును. ఫ్లెక్సీని చించేయకుండా సమయం ఇచ్చేసి రేపు వస్తాను అంటే మీరు రెడీగా ఉండండి, మేము వస్తున్నాను, యుద్ధానికి సిద్ధంగా అండి అని చెప్పని రెచ్చగొట్టమే కదా. అంతే. రెచ్చగొట్టడానికి కార్యక్రమంలో భాగంగా అతను ఆ విధంగా ప్రవర్తిస్తే కార్యకర్తలు ఆ ఫ్లెక్సీ కాడ వాళ్ళు రెడీగా ఉన్నారు. అలాగే ఆయన వెంకటేశ్వర గుడికి వెళ్ళాడు ఆ రూట్లో. ఆ వెంకటేశ్వర గుడికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఘర్షణలో భాగంగా అతని వాహనం మీద కానీ అతని మీద కానీ ఎవరు చేయి చేసుకోలేదు కదా. ఉహు. వాళ్ళు నిరసన తెలియజేశారు. రా ఏదో తెరుస్తా అన్నావు కదా, రమ్మని చెప్పని ఛాలెంజ్ విసిరారు. మరి ఎందుకు పారిపోయావు నువ్వు ఇంటికి? ఎందుకు పారిపోయావు నువ్వు ఇంటికి? ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఎంత రెచ్చగొట్టినా కూడా వాళ్ళు మన మీదకి రాలేదు కాబట్టి ఇంకా రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో నేను అనలేదు అని అంటూ మీరు ఏదన్నా భయపెట్టి నన్ను అరెస్ట్ చేయాలంటే నా ఇంట్లో కుక్క కూడా భయపడదు అని చెప్పని మాట్లాడాడు. అవును. అప్పుడు కార్యకర్తలు స్పందించారు, ఇంటి మీదకి వెళ్ళారు. అలాగే లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి గల్లా మాధవి గారు కూడా అక్కడికి వెళ్ళటం కూడా జరిగింది. అంటే సార్ నాకు ఒక ప్రశ్న అర్థం కాలేదు. అంబటి రాంబాబు గారి మీదకి వెళ్ళినప్పుడు జోగి రమేష్ గారు వీళ్ళందరూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు, మీరు మమ్మల్ని చంపేస్తారా, మమ్మల్ని బతకనివరా అనేసి. గతంలో రోజా గారు ఎలాంటి పదజాలంతో మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని వాడు వీడు అంటూ, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, తర్వాత విడుదల రజనీ కావచ్చు, ఆ తర్వాత శ్యామలా గారు కావచ్చు, పేరుని ఇప్పుడు కొడాలి నాని గారు కావచ్చు, వీళ్ళెవ్వరి మీదకి టీడీపీ కార్యకర్తలు ఎప్పుడు గొడవకి పోలేదు, ఎప్పుడు కూడా న్యూస్ లో కూడా వినలేదు. మరి ఈ రోజు అంబటి గారి మీదకి ఈ విధంగా వెళ్ళారు అంటే, పేరుని నాని ఇంటి మీదకి వెళ్ళారు అంటే, జోగి రమేష్ ఇంటి మీదకి వెళ్ళారు అంటే దాని వెనక ఏం రీజన్ ఉంది? ఇప్పుడు ఏదైతే నేను చెప్పినట్టు వీళ్ళు రెచ్చిపోవట్లేదని చెప్పి కార్యకర్తల్ని రెచ్చిపోవడం కోసం చంద్రబాబు నాయుడు గారిని లకారం భాషలో తిట్టడం కూడా, వాళ్ళ అమ్మగారిని లోకేష్ గారిని తిట్టినప్పుడు, అరే అధికారంలో మనం ఉండామా వాళ్ళు ఉండారా, అప్పుడు ఇప్పుడు ఒకటే పాలన, అప్పుడు ఇప్పుడు ఒకటే పాలన, ఇంకా వాళ్ళు ఇష్టారీతిగా మాట్లాడుతుంటే మన నాయకులు ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా నాయకుల మీద కోపం ఈ రోజు అంబటి రాంబాబు మీద చూపించారు కార్యకర్తలు. అంటే అయినా సరే మీరు గమనించుకోండి, అయినా సరే అక్కడ వాహనాలను విధ్వంసం చేశారే తప్ప తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఆ రోజు పట్టాభి గారు మాట్లాడారని చెప్పని వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, ఎట్లా చేపట్టారు? పక్కన డీజీపీ ఆఫీస్ ఎంత దూరం? తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి డీజీపీ ఆఫీస్కి ఎంత దూరం? ఆ రోజు మరి ఇదే పోలీస్ వ్యవస్థే కదా ఉంది. ఆ రోజు వాళ్ళు ఏం చేశారు? ఈ రోజు ఇతను రక్షించి ఇంకా ఇంట్లోంచి బయటకు పంపించారు కదా. ఇంతమంది ఇంటి మీద కొలిస్తే ఆయన మీదకి ఏం ఎగబడలేదు కదా. పోలీసు రక్షణ ఏర్పాటు చేశారు కదా, ప్రశాంతంగా వెళ్ళాడు కదా. ఇంటికెళ్ళి ఆయన మాట్లాడిన మాటలే కోపం వచ్చి కార్యకర్తలు వచ్చారు, క్షమాపణ చెప్పమన్నారు. మహిళలు వెళ్ళి ముందు క్షమాపణ చెప్పమన్నారు. క్షమాపణ చెప్పలేదు కాబట్టే అక్కడ నిరసన కార్యక్రమాలకు దిగారు. అది మంచి పద్ధతి అని నేను అంటలా, దాన్ని సమర్థించట్లా నేను. కానీ అతను మాట్లాడిన మాటలు ఈ విధంగా వీళ్ళు రెచ్చిపోవడానికి కారణమైంది కదా. ముందు అది మాట్లాడింది ఎవరు? ముందు మాట్లాడిన వాళ్ళ మీదే కదా చర్యలు తీసుకోవాల్సింది. అంటే ఇష్టారీతిగా మాట్లాడితే ఒక ముఖ్యమంత్రిని, మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ, ఆర్టికల్ 19లో పారా 2లో ఏమనుంది? ఒక ముఖ్యమంత్రిని కానీ ప్రధానమంత్రిని కానీ అసభ్యకరమైన పదజాలంతో ఉపయోగిస్తే అతను శిక్షించమనే ఉంది కదా. దాని ప్రకారమే కదా ఇప్పుడు అరెస్ట్ చేసింది. అదే గనక ఈ కూటమి ప్రభుత్వం ముందుగా కనుక అరెస్ట్ చేసి ఉన్నట్టయితే ఈ గొడవ అంటూ ఉండేది కాదు కదా. అంటే వాళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళ యొక్క దోపిడీలు దొంగతనాలు బయటకు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని కార్యకర్తలను రెచ్చగొట్టి రాష్ట్రంలో వీధి పోరాటాలు తీసుకురావడానికి వాళ్ళు సన్నద్ధం చేశారు. ఇది గమనించుకోండి. తద్వారా వచ్చే పెట్టుబడులు ఆపాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. పెట్టుబడులు ఆపడం కోసం వాళ్ళు మెయిల్స్ పంపిస్తున్నారు, హడావుడి చేస్తున్నారు. అయినా సరే పెట్టుబడులు విచ్చలవిడిగా వస్తానే ఉన్నాయి ఆ రాష్ట్రానికి. దీన్ని ఆపాలంటే ఏం చేయాలి? వర్గాల మీద వైషమ్యం సృష్టించాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్పీ పార్టీ కార్యకర్తలు బహాబాహిగా రణరంగాన్ని తలపించే విధంగా కొట్టుకోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది కూడా కుదరట్లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కులాల అంశాన్ని బయటకు తీసుకొస్తున్నారు. అంబటి రాంబాబును కులానికి ప్రతినిధిగా చూపించాలని చూస్తున్నారు. అలాగే జోగి రమేష్ ని బీసీ నేతగా సృష్టించాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఇక్కడ
అంబటి రాంబాబుకి వచ్చేతలకేమో కులం కావాల్సి వచ్చింది, జోగి రమేష్కి వచ్చేతలకేమో బీసీ నాయకుడు అంట. అంటే ఇక్కడే వైరుధ్యాలు చూడండి మీరు. దీన్ని సమర్థిస్తూ మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టడానికి అంబటి రాంబాబు పనికొచ్చాడా, జోగి రమేషే పనికొచ్చారా? మరి అధికారం ఎలగబెట్టినటువంటి రెడ్డి కులస్తులందరూ ఏమైపోయారు, రెడ్డి నాయకులందరూ ఏమైపోయారు? వాళ్ళు మాత్రం మాట్లాడరు, వాళ్ళు మాత్రం జైల్లోకి వెళ్ళరు. కారుమూరి వెంకటరెడ్డిని జైల్లోంచి బయటకు తీసుకురావడం కోసం, బెయిల్ తీసుకురావడం కోసం ప్రయత్నం చేశారు. ఇక్కడ అంబటి రాంబాబు కోసం మాత్రం ఎవరు ఎంత ప్రయత్నం చేశారో కనపడతానే ఉంది. అంటే ఇక్కడ వాళ్ళ నాయకులు ఎవరన్నా, వాళ్ళ కులస్తులు ఎవరైనా సరే జైల్లో ఉంటే దానికోసం రక్షించడం కోసం, బెయిల్ తీసుకురావడం కోసం ఏ స్థాయికైనా వెళ్తారు వాళ్ళు. ఇక్కడ మాత్రం అంబటి రాంబాబు మాత్రం జైల్లో ఉండాలా? ఎందుకంటే కాపు నాయకుడిగా అతన్ని చూపించాలి, కాపుల ఓట్లు చేల్చాలి. గమనించుకోండి మీరు ఇక్కడ. అంటే ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఇటు కార్యకర్తలను ప్రజల్లోకి చెడ్డ పేరు వెళ్ళిపోతుంది, తర్వాత కాపు కమ్మ ఓటు చీల్చేయచ్చు. అంటే రెండు ప్రయత్నాలు ఒకేసారి చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? అంతే కదా, వాళ్ళ ప్రయత్నాలు చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉన్నాయి కదా. అంటే ఎందుకంటే వాళ్ళు ప్రజా సమస్యల మీద పోరాడి అధికారంలో రావాలని కోరుకోవట్లేదు. గతంలో మేము ఇన్ని మంచి పనులు చేశాం, రేపు వస్తే ఇన్ని మంచి పనులు చేస్తామని చెప్పుకొని మరి అధికారం రావాలని కోరుకోవట్లేదు వాళ్ళు. అధికారం కల్లా అనేది వాళ్ళకి అర్థమైపోయింది. మరి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే ఎట్లా? ఇప్పటికే మన దూరం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చి ఇబ్బడిముంపడిగా పిల్లలకు ఉద్యోగాలు వస్తే రేపు మన మాట ఎవరింటారు? వాళ్ళు ఇక్కడే ఉంటారు కదా. ఇప్పుడంటే పట్టపట్టుకుని ఏదో విదేశాలకు, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి వాళ్ళు చదువుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతే మన ఓట్లు ఉంటాయి కదా, ఇక్కడ మనం పథకాలు ఇచ్చిన ఓట్లు ఉంటాయి కదా. అది అని చెప్పి వాళ్ళు ఆలోచించారు. కానీ పథకాలే ప్రామాణికం కాదు, మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు కూడా ముఖ్యం అని చెప్పి వాళ్ళందరూ వ్యతిరేకంగా ఓట్లు వేశారు. కాబట్టి 151 స్థానాల నుంచి 11 స్థానాలు పరిమితం అయిపోయారు. ఇప్పుడు దాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు ఇంకా ఈ విధంగా ఉంటే మనకి కనీసం మన పార్టీ గుర్తింపు కూడా ఉండదేమో, ఏదో విధంగా అలజడి సృష్టించాలని చెప్పి ఈ విధమైన కార్యక్రమాలు వాళ్ళు చేపడుతున్నారు. దీన్ని గమనించుకోవాలి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా. గమనించింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సమన్వయం పాటించమని చెప్పి చెబుతున్నారు. అది కార్యకర్తలు ఎప్పుడు సమన్వయం పాటిస్తారు? మీ జోలికి రానంత వరకు, మీ జోలికి రానంత వరకు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో తండ్రి కంటేనో, తోబుట్టు కంటేనో, అన్నా తమ్ముడు కంటేనో చంద్రబాబు నాయుడు గారికి ఏదన్నా అంటే తట్టుకోలేరు వాళ్ళు. వాళ్ళకి ఏదైనా జరిగినా కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. అధినేతని తట్టుకోలేరు. అధినేత ఏదన్నా అంటే తన అధినేతని ఈ విధంగా మాట్లాడారు కాబట్టి ఈ రోజు వాళ్ళు బజార్కి వచ్చారు. ఇది గమనించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని చూసి కార్యకర్తలు అవుతున్నారు. వాళ్ళలాగా ఇళ్ల మీదకి వెళ్ళి అర్ధరాత్రి పూట ఏ నాయకుడిని అరెస్ట్ చేయలేదుగా, తలుపులు బద్దలు కొట్టి బయటికి తీసుకురాలేదుగా, వందల కిలోమీటర్లు తిప్పట్లేదుగా, కరోనా అంటించాలని ప్రయత్నం చేయట్లేదుగా. అవన్నీ చెయ్యాలని ఇప్పుడు వాడు కోరుకుంటున్నారు సింపతి కోసం. ఈ ఏడ సింపతి వస్తుందని చెప్పి కూడా ప్రభుత్వం కూడా తప్పు చేస్తుంది ఇక్కడ. వాళ్ళు అట్లా అదుపులో తీసుకుంటే, వాళ్ళు చేసిన తప్పులు అందరిని అదుపులో తీసుకుంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళ మీద ఏదో సింపతి వస్తుందని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి పరిపాలన చూసి విరక్తి చెందినటువంటి, భయపడినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం 164 స్థానాలు ఇచ్చింది. వాళ్ళకి సింపతి చూపించట్లేదు, సింపతి గురించి ఆలోచించట్లేదు. వాళ్ళకి శిక్షలు వేయండి అని చెప్పి కోరుకుంటున్నారు. గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆలస్యం చేసే కొద్దీ కార్యకర్తలు బజారుకి వస్తున్నారు. బలైపోయేది కార్యకర్తలు. కార్యకర్తలను రక్షించుకోండి, ముందు వాళ్ళకి శిక్షలు వేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.